చర్చకు రమ్మన్నాడా? చర్చకు రమ్మన్నప్పుడు ఎవరు పోవాలి? సాటుంగో ఫోన్ చేసి ఇగో ఒకటే కెమెరా, ఒకటే కెమెరామ్యాన్, ఒక వ్యక్తిని తీసుకొస్తాడు, న్యూట్రల్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి లైవ్ టెలికాస్ట్ చేసి మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్పాలి. షబ్బీర్ అలీ నిజంగా చర్చకొచ్చు, రావాల్సిన ఉద్దేశం ఉంటే, వచ్చే ఉద్దేశం ఉంటే సర్పంచీలను, జెడ్పీటీసీలను, అయినోళ్లను, కానోళ్లను అందరి ముంగట ఒక 1000 మందిని పంపి వెనకాల ఈయన వస్తాడు. ఊకుంటారా? అప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు పండుకున్న గుర్రాన్ని లేపి దండించుకున్నట్టు కాదా ఇది? ఇప్పుడు పండుకున్న గుర్రాన్ని లేపి దండించుకున్నట్టే ఉన్నది కదా. ఆయన ఎసోంటి వాడు తెలియదా? ఇప్పుడు ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినప్పుడు ఒక 100 మంది 1000 మంది పుట్టుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? నీతిగా నిజాయితీగా ఉన్నాడురా మేము నమ్మే నాయకుడు, ఆయన మీద గిసోంటి ఒక ఫాల్స్ అలిగేషన్ చేసిండు, ఇంత పెద్ద మనిషి అని మేము ఇన్ని రోజులు గౌరవం చూపుతుంటే షబ్బీర్ అలీ ఆ విలువలను నిలబెట్టుకోకుండా ఒక ఫాల్స్ అలిగేషన్ చేసిండు అని ఇప్పుడు ఈయన వెనకాల ఉండి ఈయన ద్వారా లబ్ధి పొందిన కార్యకర్తల కోపం రాదా? కోపం వస్తా రాదా? ఇంటికి గాలికి అలిగేషన్ చేస్తే ఇప్పుడు ఏమైపోయాయి? నీ కొడుకు చరిత్ర తీసిండు, నీ తమ్ముడి చరిత్ర తీసిండు, నీ కుటుంబ చరిత్ర తీసిండు, నీ చరిత్ర తీసిండు, రేపు కేసుల కాంచెలు ఇప్పుడు బయట పెడతాను అంటే బతుకంతా బర్బాద్ అయిపోదా? చెయ్యని భూమి కబ్జా గురించి బయట పెడతా అంటే ఇప్పుడు రేపు కేసుల కాంచెలు బయట పెడతా అన్నాడు కదా. నీ కొడుకు రేపు కేసులో ఉన్నాడు, ఆ రేపు కేసు బయట పెడతా అంటాడు. నీ తమ్ముడే భూములను కబ్జా చేసిండు, ఆ భూముల కేసులు బయట పెడతా. నువ్వు అవినీతి సొమ్ము ఎంత దండుకున్నావో నాకు తెలుసు, రేషన్లలో దాంట్లో దీంట్లో అంతా బయట పెడతా. ఇప్పుడు చెప్పు, 1 ఏళ్ళు గడ్డి చూపెడితే మళ్ళీ 3 ఏళ్ళు వెనక చూపెట్టవా?